పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. ఏసీసీ సమావేశంలో నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు బీసీసీఐ తెలిపింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఏసీసీ చైర్మన్ గా ఉన్న పీసీబీ చైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిన నఖ్వీ తనతో పాటు ట్రోఫీని కూడా తీసుకెళ్లాడు. దీంతో ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. విన్నింగ్ టీంకు కప్ ఇవ్వకుండా తన వెంట తీసుకెళ్లిన నఖ్వీ తీరును బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. ఐసీసీలో ఫిర్యాదు చేయడానికి సిద్దమైంది. దీంతో వెనక్కి తగ్గిన నఖ్వీ బీసీసీఐకి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఈరోజు దుబాయ్లో జరిగినటువంటి సమావేశంలో అటు ఏసీసీ తర్వాత బీసీసీఐకి సంబంధించి దుబాయ్లో జరిగినటువంటి సమావేశంలో ఉన్న ఫైనల్ రోజు ఏదైతే ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో భారీ ఘన విజయం సాధించింది టీమిండియా. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజెంట్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మొహసిన్ నఖ్వీ చేసినటువంటి పద్ధతి సరైనది కాదంటూ ఈరోజు బీసీసీఐకి కాసేపు క్రితమే క్షమాపణ చెప్పినట్టు కూడా బీసీసీఐ తెలిపింది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఘటన మనకి మ్యాచ్ గెలిచినటువంటి తర్వాత అక్కడ కప్పు మొహసిన్ నఖ్వీ అతను పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అతన్ని చేతుల మీదుగా మేము కప్పు తీసుకోమంటూ కూడా నిరాకరించారు ఇండియన్ టీంకి సంబంధించి కూడా. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఈసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అసోసియేషన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కానీ ఇతర గెస్ట్ల వల్ల ఇస్తే కనుక మేము కప్స్ కానీ మెడల్స్ కానీ తీసుకుంటామంటూ కూడా ఆ రోజు తెలపడం జరిగింది. దీంతో అక్కడ నుండి ఆ గ్రౌండ్ దాదాపు డ్రెస్సింగ్ రూమ్ అంటే దాదాపు ఇండియన్ టీంకి సంబంధించినటువంటి ప్లేయర్స్ గ్రౌండ్లోనే గంట పాటు కూడా వెయిట్ చేశారు. అయినా కూడా మొహసిన్ నఖ్వీ తీరు మార్చుకోలేక ఈరోజు క్షమాపణలు చెప్పినా కూడా మళ్ళీ కప్పుని అతనే తెచ్చేయాలని బీసీసీఐ కోరినా కూడా దీనికి ససమీరా అంటూ సూర్యకుమార్ యాదవ్ వచ్చి దుబాయ్కి వచ్చి సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఈ కప్పు తీసుకోవాలంటూ కూడా మొండి వైఖరిని అవలంబిస్తున్నట్టు కూడా బీసీసీఐ తెలిపింది. అయితే ఇప్పటికీ ఆ గ్రౌండ్ను వీడి ఆ రోజు ఫైనల్ జరిగినటువంటి సమయంలో తర్వాత కప్పు తీసుకున్నటువంటి టీమిండియా తను ఒక డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లకుండా ఆ కప్పుని మెడల్స్ని ఒక హోటల్కి తీసుకెళ్లాడు. దీన్ని తీవ్రంగా బీసీసీఐ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది. సరైన పద్ధతి కాదంటూ కూడా ఆ రోజు చెప్పింది. దీంతో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేయబోతుంది అన్నటువంటి విషయం తెలిసడంతో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో క్షమాపణలు చెప్పాడు. అయితే ఇప్పటికే ఇండియా టీంకి సంబంధించి కూడా ఇటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కానీ అటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఫైనల్స్లో ఉన్నటువంటి ఇతర గెస్ట్ల వల్ల అటు అభిషేక్ శర్మ ఇటు తిలక్ వర్మ ఇద్దరు కూడా ఇతర గెస్టులు అక్కడ ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా మెడల్స్ వారిద్దరే తీసుకున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా టీంలో ఉన్న వారందరూ కూడా మెడల్స్ కానీ అటు కప్పు కానీ ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి మీరే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికి బీసీసీఐ బలంగా కోరుతుంది. అయితే ఏసీబీ ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ మొహసిన్ నఖ్వీ ఉన్నాడో సూర్యకుమార్ యాదవ్ వస్తేనే ఇస్తానంటూ కూడా ఒక మొండి వైఖరి ఇస్తారు. అయితే దీనికి బీసీసీఐ కూడా ఘాటుగా స్పందిస్తూ ఆ రోజు ఫైనల్లోనే ఈ కప్పు తీసుకోలేదు. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఎలా తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చాలా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగింది. చాలా ఘాటుగా ఈ ఇరు పక్షాల మధ్య మాత్రం ఈ యొక్క కప్పు విషయంలో వాగ్వాదాలు జరిగాయి. మొత్తానికి బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా కూడా మొహసిన్ నఖ్వీ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ వస్తేనే కప్పు ఇస్తానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది చాలా చర్చనీయాంశంగా కూడా మారబోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కి సంబంధించింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో కూడా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి కప్పు ఎందుకంటే ఇప్పటివరకు ఏ టీం అయినా ఏ దేశమైనా ఏ మ్యాచ్ అయినా కప్పు తీసుకునడం అది ఉంటుంది కాబట్టి ఇదే ఫస్ట్ టైంగా కూడా చెప్పవచ్చు. కప్పు తీసుకోకుండా కూడా ఇండియా టీంకి సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు ఆ రోజు గ్రౌండ్లో కూడా ఎంజాయ్ చేశారు. మరోవైపు మనకి రీసెంట్గా కూడా శివం దుబే అతని కుటుంబ సభ్యులతో కూడా ఎంజాయ్ చేశాడు. మీరేది కప్పు ఇచ్చేది మా దగ్గర కప్పు ఉందంటూ కూడా ఒక డమ్మీ ఆసియా కప్పు లాంటిది ఒకటి అతని దగ్గర పెట్టుకొని కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా కూడా తన మొండి వైఖరిని అయితే మొహసిన్ నఖ్వీ అక్కడ కనబరుస్తున్నాడు. ఖచ్చితంగా మీరు వస్తేనే నేను ఇస్తానంటూ కూడా చెప్తున్నాడు కప్పు విషయంలో మాత్రం. ఖచ్చితంగా మేము రాము, మీ దగ్గర పెట్టుకుంటే ఇది రానున్న రోజుల్లో ఇంకా ఐసీసీకి ఫిర్యాదు కూడా చేయబోతున్నాము. ఎందుకంటే శత్రుదేశమైనట్టు ఆ రోజే మనకి ఎప్పుడైతే ఈ ఆసియా కప్లో మొదలైనటువంటి మొదటి రోజు నుంచి కూడా మొదటి మ్యాచ్ని కూడా బైకాట్ చేయాలన్నారు.
ఇట్లా ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి సో ఆడాల్సి ఉందని బీసీఐ చెప్పింది, ఆడారు. తర్వాత సూపర్ 4లో ఆడారు. సో పాకిస్తాన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి ఘన విజయం సాధించారు. కాబట్టి సో ఆపరేషన్ సింధూర్ అని రకరకాలైనటువంటి వాగ్వాదాల మధ్య, రకరకాలైనటువంటి సన్నివేశాల మధ్య ఈ మ్యాచ్ ఆసియా కప్ ఈసారి జరిగింది. కాబట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 41 ఇయర్స్ చరిత్రను తిరగరాశారు. కాబట్టి సో ఈ కప్పు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా దగ్గర ఉంటుంది. సో మాకు కావాలి కప్పు, సో అది మీరు తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి మాత్రం మొహసిన్ నఖ్వీ సుముఖంగా లేడు. సో నిరాకరిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చే మెడల్స్ కానీ కప్పు కానీ తీసుకెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా కూడా ఈ కప్పు పైన వివాదం కొనసాగుతుంది. సో ఇది ఎక్కడి వరకు దారితీస్తుందని చెప్పాలి. సో ఈ రోజు మాత్రం బీసీఐకి ఆ రోజు ఫైనల్లో జరిగినటువంటి తీరుకు సంబంధించి సరైన పద్ధతి కాదంటూ కూడా బీసీఐకి క్షమాపణలు చెప్పాడు అపర్ణ. రైట్ అనిల్.